హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీజాస్ కిచెన్. ఈరోజు సండే కదా, పిల్లలకి హ్యాపీగా అందరు ఇంట్లోనే ఉంటారు. ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా లేకపోతే డిన్నర్కి తినేలాగా హ్యాపీగా వెజ్ నూడిల్స్ చేసుకోండి. వెజ్ నూడిల్స్ కాకపోతే ఎగ్ నూడిల్స్ చేసుకునేటోళ్ళు వెజ్కి వెజిటబుల్స్ యాడ్ చేసి కూడా ఒక డబల్ ఎగ్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇది మొత్తం ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంది ఫ్రెండ్స్. వెజ్ నూడిల్స్ది తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా వచ్చినాయి. ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి. పిల్లలు హ్యాపీగా బయటి ఫుడ్కి అట్రాక్ట్ కాకుండా, ఇట్లా హాలిడేస్ కదా ఇప్పుడు పిల్లలందరికీ సమ్మర్ వెకేషన్ స్టార్ట్ అయిపోతుంది. కొంతమంది పిల్లలకి ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది. సో ఇట్లా హెల్తీగా ఇంట్లో చేసి పెడితే వాళ్ళు బయటి ఫుడ్కి అట్రాక్ట్ అవ్వరు, బయటి ఫుడ్ అడగరు కూడా, మనం ఇట్లా ఇంట్లో హెల్తీగా చేస్తే. సో తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. చాలా అంటే చాలా సూపర్ వచ్చింది. ఇంట్లో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్, ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసిండ్రు కదా. సో మనకి ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇంట్లో ఉన్నాయంటే, అవైలబుల్లో ఉంటే అప్పటికప్పుడు ఒక 10 to 15 మినిట్స్లో మనము నూడిల్స్ రెడీ అయిపోయినట్టే. ఓకేనా, ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇవి బెల్ పెప్పర్స్ని మంచిగా మనం ఉప్పు నీళ్ళల్లో కడుక్కొని ఇట్లా మంచిగా కడుక్కోవాలి. ఇవి కంపల్సరీ ఉప్పు నీళ్ళల్లో కడుక్కొని, ఏ వెజిటేబుల్స్ అయినా ఫ్రూట్స్ అయినా ఏవైనా మనం కడుక్కుంటాం, అది కంపల్సరీ, అది తప్పదు, కడుక్కున్న తర్వాతే వాడతాం. కానీ సో అది మెయిన్. ఇంకా కడుక్కొని, తెలియని వాళ్ళు ఎవరైనా చిన్నపిల్లలు కూడా ఒక్కొక్కసారి వంటలు ట్రై చేస్తూ ఉంటారు. సో కడుక్కొని మనం వెజిటేబుల్స్ అన్నీ ఉప్పు నీళ్ళల్లో కడుక్కొనే వాడుకోవాలి. ఇవన్నీ ఫస్ట్ మనం కడుక్కొని పీల్ చేసుకొని, క్యారెట్స్ అవన్నీ పీల్ చేసుకొని పెట్టుకున్నామంటే మనకి చాలా తొందరగా ఈజీగా అయిపోతుంది. ఈ కటింగ్ ప్రాసెస్ కూడా చూపిస్తున్నా. చిన్నపిల్లలు అట్లా టీనేజ్ పిల్లలు కూడా ట్రై చేస్తారు కదా రెసిపీస్. సో వాళ్ళకి ఈజీగా అవుతుందని చెప్పేసి ఎట్లా వెజిటేబుల్స్ని మనం కట్ చేసుకోవాలనేది కూడా ఒక చిన్న ఫాస్ట్ మోడ్లో నేను వెజిటేబుల్స్ కటింగ్ పెట్టేసిన. సో వెజిటేబుల్స్ కటింగ్ ఆల్మోస్ట్ మనం డైలీ కుకింగ్ చేసే వాళ్ళందరూ ఆడవాళ్ళకి వచ్చిన ప్రాసెస్ ఇది. కానీ పిల్లల కోసం, తెలియని పిల్లల కోసం, కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకి, లేకపోతే ఇట్లా టీనేజ్ పిల్లలు ట్రై చేస్తారు కదా ఈ యమ్మీ రెసిపీస్, చైనీస్ ఫుడ్, వాళ్ళ కోసం ఈ కటింగ్ ప్రాసెస్ అంతా. ఓకేనా ఫ్రెండ్స్, ఇట్లా మనం మంచిగా కట్ చేసుకోవాలి. మనకి కటింగ్ మనకి ఎట్లా వస్తే అట్లా కట్ చేసుకోవచ్చు. కానీ కొంచెం ఇట్లా డిఫరెంట్గా బయట ఇట్లా కట్ చేసుకుంటే ఏంటంటే మనకి స్ట్రీట్ ఫుడ్ తిన్న ఫీలింగ్ వస్తుంది. బయట ఎట్లాగైతే ఉంటాయో, మనం కొనుక్కొని తింటే వెజిటేబుల్స్ అన్నీ ఎట్లయితే ఉంటాయో ఆ రకంగా మనము ఇట్లా కట్ చేసుకుంటే ఆ ఫీలింగ్ ఒకటి వస్తుంది అనమాట, ఇట్లా కట్ చేసుకొని తింటే. సో కంపల్సరీ వీలైనంత మట్టుకు మనం పిల్లలకి బయటి ఫుడ్ తిన్న ఫీలింగ్ రావాలంటే బయట ఎట్లా ఉంటుందో అట్లా చేసిస్తే వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేసి తింటారు. ఓకే, ఇట్లా వెజిటేబుల్స్ అన్నీ అయితే ముందు కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మిగతా ప్రాసెస్ చూపిస్తాను. ఫ్రెండ్స్, ఫుల్ వీడియో వాచ్ చేస్తే మీకు ప్రాసెస్ చాలా ఈజీగా అర్థమవుతుంది. సో ఫుల్ వీడియో వాచ్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. సమ్మర్ అంటే ఎండలు అయితే ఫుల్ ఎండలు ఉన్నాయి. ఈ ఎండలకి పిల్లల్ని బయటికి ఎక్కువ వెళ్ళొద్దు. ఎక్కువ వాటర్ తీసుకునే ప్రయత్నం చేయండి. పిల్లలకి వాటర్ అలారం పెట్టుకొని మరి వాటర్ ఇవ్వాలి. పిల్లలైనా మనమైనా ఫోన్లో ఒక అలారం టైం సెట్ చేసుకున్నామంటే ఎవ్రీ 1 అవర్కి అలారం వచ్చేస్తుంది. అప్పుడు మనం వాటర్ తాగేస్తూ ఉంటే మనకి బాడీలో ఎక్కువ హీట్నెస్ కాదు, బాడీ వేడి చేస్తుంది. కొంతమందికి అట్లాంటి వేడి చేసే ప్రాబ్లమ్స్ ఉండయి, యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. సో అవన్నీ ప్రాబ్లమ్స్కి ఈ వాటర్ తాగకపోవడమే. వాటర్ మంచిగా, ఇప్పుడు మనం చలికాలం కంటే ఇప్పుడు ఎండాకాలం 2 ఎక్కువ వాటర్ తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనము వాటర్ బాయిల్ చేసుకోవాలి. ఒక బౌల్లో వాటర్ బాయిల్ చేసుకొని అందులో కొంచెం సాల్ట్, 1 టీ స్పూన్ అంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకొని వాటర్ బాయిల్ చేసుకున్న తర్వాత మనం ఇది 250 గ్రామ్స్ నూడిల్స్, ఆ నూడిల్స్ని 300 గ్రామ్స్, ఒక ప్యాకెట్ ఇది 300 గ్రామ్స్ వచ్చింది. సో అవన్నీ నేను 300 గ్రామ్స్ వేసేసిన. ఆ నూడిల్స్ ఇట్లా వాటర్ బాయిల్ అయిన తర్వాత అవి యాడ్ చేసుకొని ఒక 80% కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం ఫుల్ కుక్ చేసుకోవద్దు. మొత్తం కుక్ చేసుకుంటే ఏంటంటే
చాలా స్టిక్కీ అయిపోతే మెత్తగా అయిపోతే అది బయట తిన్న ఫీలింగ్ ఉండదు. అక్కడ పక్కనే షీరో కూర్చొని నేను ఇది హాల్లో పిల్లలందరం కూర్చున్నారు హాల్లో. సో నేను కిచెన్లో కాకుండా హాల్లో ప్రిపేర్ చేస్తున్నా చిన్న స్టవ్ పెట్టుకొని. సో వాళ్ళు కూడా చూసి హ్యాపీగా ఉంటుంది ఇట్లా మాట్లాడుకుంటూ ఏదో ఒక ఇట్లా చేస్తూ ఉంటే అదొక తృప్తి అలాగుంటుంది. సో షీరో కూడా నా పక్కనే కూర్చొని వాడు కూడా ఎంజాయ్ చేస్తుండు కుకింగ్. సో ఇప్పుడు అవి బాయిల్ అయిపోయినాయి కదా, అది 80% కుక్ అయిన తర్వాత ఫ్రెండ్స్ ఒక్క వీడియో క్లిప్ మిస్ అయింది. అది నూడిల్స్ని మనము చల్లనీళ్ళల్లో వేసుకొని ఎంబడే తీసేసి మళ్ళీ 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని కలిపి పక్కన పెట్టేసుకోవాలి. అప్పుడు మనకు నూడిల్స్ ఎక్కువ అంటుకోకుండా విడివిడిగా ఉంటాయి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ అంత ఆయిల్ యాడ్ చేసుకొని ఇదంతా హై ఫ్లేమ్ మీద ఫుల్ ఫ్లేమ్ పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ అంత ఆయిల్ యాడ్ చేసుకొని ముందు ఎల్లిపాయలు చిన్న చిన్నగా కట్ చేసుకొని ఎల్లిపాయలు యాడ్ చేసుకొని అది ఫ్రై అయిన తర్వాత ఉల్లిగడ్డ, ఇవి క్యారెట్ ఇవి కొంచెం లేట్గా కుక్ అవుతాయి కదా, సో అందుకని ఈ ఐటమ్స్ని మనం ముందుగా కుక్ చేసుకోవాలి. ఈ ఉల్లిగడ్డ క్యారెట్ వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత బెల్ పెప్పర్స్ యాడ్ చేసేసుకొని అవి కూడా ఫ్రై అయిపోవాలి. ఇదంతా హై ఫ్లేమ్ మీదనే మొత్తం మనకు నూడిల్స్ అంతా హై ఫ్లేమ్ మీదనే అవుతుంది ప్రాసెస్. సో ఇవి కొంచెం మంచిగా సాటే చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము ఇప్పుడు క్యాబేజ్ యాడ్ చేసుకోవాలి. క్యాబేజ్ మనకు తొందరగా ఒక్క మంటలోనే కుక్ అయిపోతుంది. అందుకని అవి కొంచెం కుక్ అయిన తర్వాత ఒక్క 1 మినిట్ అవి ఫ్రై అయిన తర్వాత క్యాబేజ్ వేసుకోవాలి. అది క్యాబేజ్ కూడా ఇవన్నీ ఎక్కువ మెత్తగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ మనకి క్రంచీగానే ఉంటాయి. బయట మనం తెచ్చుకుంటే ఎట్లా ఉంటాయి అంతే, అట్లా జస్ట్ సాటే చేసుకోవడమే. ఇప్పుడు నూడిల్స్ యాడ్ చేసి 1 టేబుల్ స్పూన్ అంత పెప్పర్ పౌడర్, 1 టీ స్పూన్ అంత జింజర్ పౌడర్ యాడ్ చేసిన. జింజర్ పౌడర్ ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. వైట్ పెప్పర్ పౌడర్ ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. పెప్పర్ పౌడర్ అయితే కంపల్సరీ. 1 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, ఒక 2 టేబుల్ స్పూన్ల డార్క్ సోయా సాస్, ఒక 1 టేబుల్ స్పూన్ వెనిగర్, ఒక 2 టేబుల్ స్పూన్స్ అంత రెడ్ చిల్లీ సాస్, 1 టీ స్పూన్ అంత కారం, సరిపోయినంత సాల్ట్ యాడ్ చేసుకొని ఇవన్నీ మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇందులో నూడిల్స్ మసాలా కూడా యాడ్ చేయలేదు. బయటి నుండి నేను నూడిల్స్ మసాలా కూడా ఏమొద్దు, మనం సింపుల్గా ఇంట్లో ఎట్లా ప్రిపేర్ చేసుకుంటాం అట్లనే చేసుకుందాం అని చెప్పేసి జస్ట్ పెప్పర్ పౌడర్, జింజర్ పౌడర్ ఉంది కాబట్టి నేను నూడిల్స్ మసాలా అవన్నీ ఏమీ యాడ్ చేయలేదు. ఆ ఫ్లేవర్ వచ్చేసింది కాబట్టి. సో అందుకని నేను నూడిల్స్ పౌడర్ యాడ్ చేయలేదు. నూడిల్స్ మసాలా మీకు కావాలంటే యాడ్ చేసుకోండి. ఇట్లా మంచిగా ఫుల్ ఫ్లేమ్ మీదనే ఇవన్నీ ఇవన్నీ సాసెస్ అన్నీ యాడ్ చేసుకొని 2 స్పూన్స్తోని ఇట్లా మంచిగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ పైన గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా సింపుల్ ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. పిల్లలైతే హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. మంచిగా బయట తినకుండా ఇంట్లోనే హెల్దీ రెసిపీ. ఫ్రెండ్స్, న్యూ సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఫుల్ వీడియోస్ వాచ్ చేయండి.